ఒకప్పుడు అవంతి నగరంలో వేద విద్యల్లో గొప్పవాడైన వేదప్రియుడనే పెరుగుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, సువ్రతుడు అని నలుగురు కుమారులు ఉండేవారు. వారంతా శివభక్తులే. ఇది ఇలా ఉండగా అవంతి నగరానికి సమీపంలో ఉన్న రత్నమాల పర్వతం మీద నివసించే దూషణుడు అనే రాక్షసుడు వేదప్రియుని కీర్తి ప్రతిష్టలు విని తన సైన్యంతో అవంతి నగరం మీదకి దండెత్తాడు. ఆ పట్టణంలోని ప్రజలంతా ఆ రాక్షసుని చూసి ఆర్తనాదాలు చేయడం ప్రారంభించాడు. ప్రజలు ఏడుపుల ధ్వని ఆకాశాన్ని అంటుకుంది. కాశీ శివభక్తుడైన వేదప్రియుడు మాత్రం అవంతైనా చెల్లించలేదు. ఆయన నిశ్చలమైన మనసుతో శివదీక్షతో నిమగ్నుడై ఉన్నాడు. రాక్షసుడు అతన్ని చూసి క్రోధంతో నరకండి, చంపండి అంటూ వేదప్రియునిపై దురాక్రమణ చేశాడు. అప్పుడు శివుడు మహాకాళ రూపంతో సాక్షాత్కరించి ప్రళయ హూంకారంతో ఆ రాక్షసుని భస్మం చేశాడు. తరువాత శంకరుడు ప్రసన్న వదనంతో వేదప్రియుని చూసి వరం కోరుకోమన్నాడు. వేదప్రియుడు చేతులు జోడించి నమస్కరించి, దేవదేవా, నా వంటి దీనులైన భక్తులను అకాల మృత్యువు నుండి రక్షిస్తూ సర్వకాలములలో ఇక్కడనే నెలకొని ఉండు అని ప్రార్థించాడు. శివుడు ఆ భక్తుని కోరికను అనుసరించి మహాకాల నామంతో జ్యోతిర్లింగమైన అచ్చట వెలసి ముక్తిని ప్రసాదిస్తున్నాడు. ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రసేన మహారాజు గొప్ప శివభక్తుడు. ఒకనాడు అతడు శివపూజలో నిమగ్నమై ఉండగా శ్రీకరుడు అనే 5 ఏళ్ల గోపాల బాలుడు తన తల్లితో పాటు అక్కడికి వచ్చాడు. రాజుగారి దైవభక్తిని చూసి తన్మయుడై తాను కూడా స్వయంగా భగవంతుణ్ణి ఆరాధించాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి వెళ్ళే మార్గంలోని శిలాఖండాన్ని ఒకదానిని తీసుకొని వెళ్ళి ఆ రాతి బండని శివలింగంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించాడు. శ్రీకరుడు శివధ్యానంలో నిమగ్నమై ఉన్నప్పుడు అతని తల్లి వచ్చి భోజనమునకు రమ్మని పిలిచింది. తల్లి మాటలు వినిపించుకొనక కళ్ళు మూసుకొని తన్మయుడై ఉన్నాడు. శ్రీకరుడు పిలిచి పిలిచి వేసారిన అతని తల్లి చివరకు శిలాశకలాన్ని తీసి దూరంగా పారేసింది. శ్రీకరుడు తన ఇష్టదైవమైన శివుని కోసం పెద్దగా ఏడ్చి ఏడ్చి అలసిపోయి మూర్ఛ పొందాడు. అప్పుడు భక్తసులభుడైన శంకరుడు శ్రీకరుని ముందు నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు. శ్రీకరుడు కళ్ళు తెరిచేటప్పటికీ ఎదురుగా మహాకాళ మందిరం, అందులో దేదీప్యమానంగా ప్రకాశించే జ్యోతిర్లింగం తనకి కనిపించాయి. అది చూసిన బాలుడు ఆశ్చర్యంతో పులకించిపోయాడు. మహాదేవుడైన ఆ శివుని మరలా స్తుతించటం ప్రారంభించాడు. ఇంతలో తల్లి వచ్చి జరిగిన దానిని చూచి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కొద్దిసేపటిలోనే ఈ విషయం నగరమంతటా వ్యాపించింది. చంద్రసేన మహారాజు ఆ విషయం తెలుసుకొని వెంటనే ఆ ప్రదేశానికి వచ్చి శ్రీకరుని భక్తికి ఆశ్చర్యం పొందాడు. ఇంతలో హనుమంతుడు వారి ముందు ప్రత్యక్షమై, ఓ మానవులారా, ఈ చరాచర సృష్టికి శంకరుడే ఏకైక శరణ్యుడు.
ఆ మహాదేవుని ఆరాధించి తరింపుడు వేల కొలది సంవత్సరములు తపస్సు చేసిన మహర్షులు కూడా పొందలేని ఫలమును శివపూజ వలన ఈ బాలుడు సునాయాసంగా పొందగలిగెను. వీని సందర్శనము వలన వీరందరూ ధన్యులైరి. ఈ గోపబాలుని 8వ తరమున నందుడను వాడు జన్మించును. మహావిష్ణువును ఆ నందునికి కుమారుడై జన్మించి లోకోద్ధరణ చేయగలడు అని చెప్పి అదృశ్యమయ్యాడు. శ్రీ మహాకాళలింగమును సేవించి వేదప్రియుడు శ్రీకరుడు, చంద్రసేన మహారాజు మొదలైన వారు శివ సాన్నిధ్యం పొందారు. ఆకాశ తారకం లింగం పాతాళే హటకేశ్వరం మర్త్యలోకే మహాకాలం లింగత్రయ నమోస్తుతే అని పురాణములో మహాకాళేశ్వరుని యొక్క మహిమ చెప్పబడినది. ఒకప్పుడు నారదుడు శివుని ఆరాధించటం కోసం గోకర్ణ క్షేత్రానికి వెళ్ళాడు. కొంతకాలానికి నారద మహర్షి తిరిగి వస్తూ వింధ్య పర్వతం దగ్గరకు వచ్చాడు. వింధ్యుడు ఆధారంగా ఎదురెళ్ళి నారద మహర్షికి స్వాగతం చెప్పి, నేను పర్వతరాజును, సర్వసంపన్నుడును, ఏ విషయంలోనూ లోపం లేదని గర్వంతో నిలబడ్డాడు. వింధ్యుడు అలా అహంకారంతో పలకటం నారదునికి రుచించలేదు. వింధ్యుని అహంకారం అణిచివేయాలనుకున్నాడు. వింధ్య పర్వతంపై జాలి చూపిస్తున్నట్లుగా ఉసూరున నిట్టూర్చి విడిచాడు. అది చూచిన వింధ్యుడు, ఏం మహర్షి, నా ఔన్నత్యాన్ని చూసి మెచ్చుకోకుండా నిట్టూర్పును విడుస్తున్నావేమిటి అని ప్రశ్నించాడు. నారదుడు పక్కున నవ్వి, ఇంకేమి ఉన్నది, నీవు ఎంత గొప్పవాడివైనా మేరు పర్వతం కన్నా తక్కువే కదా. అయినా శిఖరాలు స్వర్గం దాకా వ్యాపించాయి. అటువంటప్పుడు వానితో పోలిస్తే నీవెంత అని వెళ్ళిపోయాడు. వింధ్యుడు చాలా బాధపడ్డాడు. తక్షణమే ఓంకార క్షేత్రానికి వెళ్ళి శివుని గురించి 6 నెలల కాలం గొప్ప తపస్సు చేశాడు. వింధ్యుని తపోదీక్షకు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అందుకు వింధ్యుడు, పరమేశ్వరా, నా జన్మ చరితార్థమైంది. నా బుద్ధి ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉండేటట్లు వరం ప్రసాదించు. నీవు నా శిరస్సుపై ఎల్లప్పుడూ నివసించు స్వామి అని కోరుకున్నాడు. వింధ్యుడు కోరిన వరాన్ని ప్రసాదించాడు శివుడు. ఇంతలో దేవతలు వచ్చి శివుని స్తుతిస్తూ అక్కడే జ్యోతిర్మయ రూపంతో స్థిరంగా ఉండమని కోరాడు. లోక కళ్యాణార్థమై శివుడు ప్రవాహాకారంలో ఓంకారేశ్వరుని, పార్థివాకారంలో పరమేశ్వరుడని 2 పేర్లతో అక్కడే ఆవిర్భవించాడు. శివభక్తుడైన రావణాసురుడు ఒకప్పుడు వెండి కొండకు పోయి శివుని ప్రీతి కోసం తన తలలను హోమం చేసి 9 తలను హోమంలో వేసిన తర్వాత 10వ తలను కూడా ఖండించబోగా శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు రావణాసురుడు ఇతరులు తన తలలను ఖండించినప్పుడు అవి వెంటనే మరలా మొలచి యథార్థ స్థితిగా ఉండాలని శివుడు తన లంకారాజ్యానికి వచ్చి అక్కడే స్థిరంగా ఉండాలని వరం కోరాడు. అందుకు శివుడు అలాగే అంటూ తన బదులు ఆత్మలింగాన్ని ఇస్తున్నానని, దానిని తీసుకుపోయి లంకారాజ్యంలో ఉంచమని, అది లంకలో ఉన్నంతకాలం రావణునికి అపజయం అన్నది లేక రాజ్యం సుభిక్షంగా ఉంటుందని, రాజ్యానికి ఎటువంటి
పతనావస్థ ఉండదని చెప్పాడు. కానీ ఆత్మలింగాన్ని లంకకు వెళ్ళేలోపు మరెక్కడా క్రింద పెట్టకూడదని, నేలపై పెట్టిన తర్వాత దాన్ని పెకిలించటం ఎవ్వరికీ సాధ్యం కాదని కూడా శివుడు చెప్పాడు. దానికి అంగీకరించిన రావణుడు శివుని ఆత్మలింగాన్ని తీసుకొని మధ్యదారిలో సంధ్యావందనానికి సమయం కాగా, ఆ సమయానికి కనిపించిన ఒక బాలుని చేతిలో ఆ లింగాన్ని ఉంచి వెంటనే తిరిగి వస్తానని, అప్పటి వరకు క్రింద పెట్టకుండా జాగ్రత్తగా పట్టుకోవలసిందిగాను చెప్పి సంధ్యావందనానికి వెళ్ళాడు. శివుడు ఆత్మలింగం లంకకు చేరినందువల్ల దేవతలకు కష్టములు నాలుగింతలు అవుతాయని ఊహించిన దేవతలు నారదుని సలహా మేరకు గణపతి అయిన వినాయకుని ఆత్మలింగం లంకకు చేరకుండా చూడమని ప్రార్థించినట్లుగాని, వినాయకుడే పిల్లవాని రూపంలో తనకు కనిపించాడని కానీ రావణాసురునికి తెలీదు. సంధ్యావందనానికి వెళ్ళిన రావణుడు 48 నిమిషాల కాలం వరకు రాలేదు. పని పూర్తి చేసుకొని తిరిగి వస్తానన్న రావణుని చూడగానే ఆ పిల్లవాడు, రావణా, ఈ లింగాన్ని ఇంక మోయలేను అని గట్టిగా అరుస్తూ ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టివేశాడు. పరుగు పరుగున వచ్చిన రావణుడు ఎంత ప్రయత్నించినా ఆ లింగం పైకి రాలేదు సరికదా, అతని శరీరమంతా గాయాలయ్యాయి. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతని గాయాలను మాన్పి, ఇక ఆ లింగం కదలదని కనుక రావణాసురుణ్ణి ప్రతిరోజు వచ్చి ఆ లింగాన్ని సేవించుకోవలసినదిగాను ఉపదేశించి అదృశ్యమయ్యాడు. రావణాసురునికి వైద్యం చేసి గాయాలను మాన్పినందువల్ల స్వామికి వైద్యనాథుడని పేరు వచ్చింది. ఈ సందర్భంగా రావణాసురుడు చేసిన శివ తాండవ స్తోత్రం ఎంతో పేరు పొందింది. పూర్వం భీముడనే పేరుగల రాక్షసుడు తన తల్లి అయిన కర్కటితో ఈ పర్వత శిఖరం మీద నివసిస్తూ ఉండేవాడు. ఒకనాడు తల్లిని, అమ్మా, నా తండ్రి ఎవరు, ఎక్కడ ఉన్నాడు, నీవు ఈ కొండ మీద ఒంటరిగా ఉండటానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు కర్కటి కుమారునితో, నాయనా, లంకారాజ్యానికి ప్రభువైన రావణాసురుని తమ్ముడైన కుంభకర్ణుడు మీ తండ్రి. పరాక్రమవంతులైన నీ తండ్రిని, పేద తండ్రిని దుర్మార్గుడైన శ్రీరాముడు సంహరించాడు. నా తండ్రి కర్కటుడు, తల్లి పుష్కసి, నా మొదటి భర్త విరాధుడు. అతన్ని కూడా ఒకప్పుడు శ్రీరాముడే సంహరించాడు. ఒకనాడు నా తల్లిదండ్రులు అగస్త్య మహర్షి శిష్యుడైన సుతీర్ఘనుడు అనే వాడిని తినబోయారు. తపస్సంపన్నుడైన వాడు కోపంతో నా తల్లిదండ్రులను భస్మం చేశాడు. నేను దిక్కులేని దానినై బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాను. అప్పుడు ఒకనాడు ఇక్కడికి వచ్చిన కుంభకర్ణుడు నన్ను బలవంతంగా చేపట్టాడు. ఆ విధంగా నీవు జన్మించావు. నీ తండ్రి మహావీరుడు కనుక తండ్రిని మించిన కొడుకువై నీ వంశానికి పేరు తీసుకునిరా అని చెప్పింది. తల్లి మాటలు విన్న భీముడు కోపంతో వణికిపోయాడు. తన వంశాన్ని నాశనం చేసి విష్ణుమూర్తిని, ఆయన భక్తులను సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. దేవతలను, మహర్షులను మట్టు పెట్టాలని పట్టుపట్టాడు. బ్రహ్మదేవుని గురించి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఆ రాక్షసునికి అంతులేని పరాక్రమాన్ని, అనంతమైన ధైర్యాన్ని వరంగా ప్రసాదించాడు. గర్వంతో భీమాసురుడు
దేవలోకం మీదికి దండెత్తి దేవేంద్రుని ఓడించి దేవలోకాన్ని ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత భూలోకమంతా తిరిగి సాధువులైన భక్తులను మహర్షులను బాధించాడు. ఆ కాలంలో కామరూప దేశాన్ని సుదక్షిణుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన గొప్ప శివభక్తుడు, అఖండమైన తపస్సంపన్నుడు. భీమాసురుడు అతనిపై దండెత్తి అతన్ని కారాగారంలో బంధించాడు. శివభక్తుడైన సుదీక్షణుడు కారాగారంలోనే మట్టితో ఒక లింగాన్ని చేసి పూజిస్తూ నిరంతరం శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉన్నాడు. ఒకరోజు భీమాసురుడు ఆ రాజుని సమీపించి, ఓరి బుద్ధిమాలినవాడా, ఈ జపములేమిటి, ఈ శివ పూజలేమిటి? ఇకపై ఈ పిచ్చి పనులు మాను అని గర్జించాడు. అయినా ఆ రాజు ఇవి ఏమీ పట్టించుకోకుండా శివపూజలో నిమగ్నమైపోయాడు. రాక్షసుడికి వళ్ళు మండింది. పళ్ళు పటపటా కొరుకుతూ కత్తిని తీసి, మూర్ఖుడా, ఏమి మాట్లాడవు, నిన్నే అని అరిచాడు. రాజు నెమ్మదిగా కళ్ళు తెరిచి, రాక్షసరాజా, మనకు కనిపించే చరాచర జగత్కంతటికీ పరమశివుడే ప్రభు. అతడే ఈ ప్రపంచానికి కర్త. భరించేది అతడే, హరించేది అతడే. నేనా జగత్పతిని సేవిస్తున్నాను. నీ గర్జనలు, గాండ్రింపులు నన్ను ఏమీ చేయలేవు అన్నాడు. అంతటితో భీముడు మరింత మండిపడుతూ వికటహష్టహాసంతో కత్తిని ధూళిస్తూ, ఈ లోకానికి వీడేనా కర్త, వీడేనా రక్షించేది? ఇప్పుడు ఈ లింగాన్ని నా కత్తితో ముక్కలు ముక్కలు చేస్తాను, తనను తాను రక్షించుకోమను అంటూ కత్తినెత్తి శివలింగాన్ని నరకబోయాడు. అంతలో శివలింగం నుండి శివుడు ఆవిర్భవించి ఆ రాక్షసుని భస్మం చేశాడు. సుదక్షిణుడు భక్తి పారవస్యంతో శివుని పాదాలపై పడి నమస్కరించి ఎన్నో విధాలుగా స్తుతించాడు. పరమశివుని కరుణా కటాక్షం వలన లోకాలకు భీమాసురుని పీడ విరగడయిందని ఇంద్రుడు మొదలైన దేవతలంతా తమ తమ స్థానాలను అలంకరించారు. అప్పటి నుండి మునుల నిరాటంకంగా తపస్సు చేసుకోవటం ప్రారంభించారు. సుదక్షిణుడు తన రాజ్యాన్ని పొంది ఎప్పటి వలనే పరిపాలించసాగాడు. నారదుడు మొదలైన వారి కోరిక మేరకు జ్యోతిర్లింగ రూపిగా అక్కడే నెలకొన్న పరమశివుడు భీమశంకరునిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి తర్వాత సీతతో కలిసి సపరివారంగా పుష్పక విమానంపై సముద్రాన్ని దాటి గంధమాదన పర్వతానికి వచ్చారు. అక్కడ మునులంతా శ్రీరామచంద్రుని చూసి పులస్త్య కొడుకైన రావణాసురుని చంపటం వలన బ్రహ్మహత్య మహాపాతకం సంభవించిందని కనుక ఆ పాప పరిహారార్థం ఆ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించవలసిందిగా చెప్పారు. శ్రీరాముడు శివలింగమును తీసుకుని రమ్మని హనుమంతుని కైలాసానికి పంపాడు. ఆంజనేయుడు శివలింగమును తెచ్చినంతలో శుభముహూర్తం సమీపించినందువలన ఋషులు ఆజ్ఞ ప్రకారం సీతాదేవి చేతులతో అక్కడ ఇసుకను పోగు చేయించి శివలింగమును సిద్ధం చేసి యథావిధిగా శ్రీరాముడు ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠ పూర్తి అయ్యే సమయానికి హనుమంతుడు శివలింగంతో వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డాడు. తన పాదాలపై పడి వెక్కెక్కి ఏడుస్తున్న హనుమంతుణ్ణి శ్రీరాముడు పైకి లేవనెత్తి బుజ్జగిస్తూ జరిగిన దానికి కారణాన్ని చెప్పాడు. శ్రీరాముని మాటలు హనుమంతునికి తృప్తిని కలిగించలేదు. అప్పుడు శ్రీరాముడు ఒక నవ్వు నవ్వి, ఆంజనేయ, శుభముహూర్తం మించినదని కదా ప్రతిష్ఠ జరిపితిమి. నీకు ఇష్టం లేనిచో ఆ లింగమును పెకిలించి వేయుము.
తర్వాత నీవు తెచ్చిన లింగముని అక్కడ ప్రతిష్ఠించదము అన్నాడు. హనుమంతుడు పట్టరాని సంతోషంతో కుప్పిగంతులు వేసి ముందుకు దూకి శివలింగాన్ని పెకిలించాలని ప్రయత్నించాడు. గొప్ప బలవంతుడైన వాయుపుత్రుడు ఎంత ప్రయత్నించినా శివలింగం కదలలేదు. పొడవాటి తన తోకను లింగం చుట్టూ చుట్టి బలవంతంగా ఒక్క గుంజు గుంజాడు. ఆవగించైనా ఉపయోగం లేకపోగా ఆ ఊపుకు హనుమంతుడు ఎగిరి కింద పడి మూర్ఛపోయాడు. సీత భయపడింది. శ్రీరాముని బ్రతిమాలింది. రాముడు తన చల్లని చేతులతో హనుమంతుని శరీరాన్ని తాకి మూర్ఛను పోగొట్టి తన వడిలోకి చేరదీశాడు. కన్నీరు తుడిచి బుజ్జగిస్తూ, నాయనా, శాస్త్రోక్తంగా స్వామిని ప్రతిష్ఠించాం కదా, ఇప్పుడు ఈ శివలింగాన్ని ప్రపంచంలో ఏ శక్తి కదిలించలేదు అని ఓదార్చి హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని ఆ దగ్గరలోనే శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించింది. హనుమంతుని తృప్తిపరిచాడు. రామునిచే ప్రతిష్ఠించబడిన లింగం రామేశ్వరునిగాను, హనుమంతుడు తీసుకొచ్చిన లింగం హనుమదీశ్వరునిగాను ప్రసిద్ధి పొంది పూజలను అందుకుంటున్నాయి. ఇలా శివుడి పురాణ గాథల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. శ్రీ సోమనాథుడు, శ్రీ మల్లికార్జునుడు, శ్రీ మహాకాళేశ్వరుడు, శ్రీ ఓంకారేశ్వరుడు, శ్రీ వైద్యనాథుడు, శ్రీ కృష్ణేశ్వరుడు, శ్రీ కేదారేశ్వరుడు, శ్రీ త్రయంబకేశ్వరుడు, శ్రీ విశ్వేశ్వరుడు, శ్రీ నాగేశ్వరుడు, శ్రీ రామేశ్వరుడు, శ్రీ భీమశంకరుడు. ఇలా శివుడి గురించి ఎన్నో అద్భుతాలు